హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు మీకు ఈ హ్యాండ్ మోడల్ అనేది చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి తప్పకుండా. అనేది డిజైను ఏంటి, హ్యాండ్స్ తిప్పేసుకుని డైరెక్ట్గా షేప్ తీస్తుంది అనుకుంటున్నారా? నేను ఆల్రెడీ హ్యాండ్స్ తిప్పేసి పెట్టుకున్నానండి. తిప్పేసిన తర్వాత వీడియో తీస్తే బాగుంటుందని ఆలోచన నాకు వచ్చింది. అందుకే హ్యాండ్స్ అనేది డైరెక్ట్గా షేప్ తీస్తున్నాను. ఇదేం పెద్ద పని కాదండి. మనకు హ్యాండ్ లెంత్ని బట్టి మనం షేప్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఎంత కావాలంటే అంత లోతు కూడా తీసుకోవచ్చు. నేను కింద ఆల్రెడీ తిప్పేస్తున్నాను కదా, ఇంకో పీస్ తీసుకొని పైన పీస్ లేవకుండా అలా మొత్తం కుట్టేసేసుకుంటే సరిపోతుంది. నీట్గా స్టిచ్ చేసుకోండి. కుట్టేసుకునేటప్పుడే మనకు రౌండ్ షేప్ నీట్గా కూర్చుంటే మనకి బుగ్గలు అటాచ్ చేసినప్పుడు కూడా కొంచెం నీట్గా కూర్చుంటుంది. ఇలా కుట్టేసుకోండి. నీట్గా వచ్చింది కదా. ఇది కూడా నేను హ్యాండ్స్ తిప్పేయకముందే ఆల్రెడీ కుట్టేసుకున్నానండి. మీకు చూపించలేకపోతున్నాను, ఏమనుకోకండి. ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం బుగ్గలు పెట్టుకున్నప్పుడు ఎలా కుట్టుకుంటామో అలాగే సేమ్ అలాగే కుట్టుకోండి అంతే. అటు సైడ్ రివర్స్, ఇటు సైడ్ రివర్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దాని మీద పెట్టేసి మనకు ఎంత కావాలో అంత ముందు ఫస్ట్ అటాచ్ చేసుకుంటాం. మొత్తం ఇలా కుట్టేసుకోండి. కుట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ కట్ చేసుకోండి. అలా నీట్గా అలా కట్ చేసుకోండి. చూసారా ఎంత నీట్గా వచ్చిందో మనకి. ఇది వచ్చేసి నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది. నేను హ్యాండ్ మోడల్ అనేది ఆల్రెడీ కుట్టేశాను. ఆ డిజైన్ చూసి వీళ్ళు నాకు సేమ్ కావాలంటేనే ఇది కుడుతున్నాను. అప్పుడు ఎలాగో వీడియో తీయలేదు, ఇప్పుడైనా తీసి పెడదామని కుడుతున్నాను. చూడండి, ఇలా నీట్గా కుట్టేసుకోండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో లేస్ అనేది. ఇది కూడా వచ్చేసి సమోసా లేస్. ఇది కూడా నేను మీషోలోనే బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసిన ప్రతి ఒక్కటి క్వాలిటీ చాలా బాగా వచ్చాయండి. నాకైతే భలే నచ్చాయి. నేను ఏదే కానీ రిటర్న్ అనేది పెట్టలేదు. నాకైతే మీషో బాగా నచ్చింది. కుట్టేసుకోండి. అయిపోయింది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మనకి హ్యాండ్ అనేది. ఇలాగే ఇంకో హ్యాండ్ కూడా కుట్టేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం దీన్ని బ్లౌజ్కి జాయిన్ చేసుకుందాం. జాయిన్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. మనం జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ భాగంలో కొంచెం లోపలికి వెళ్ళనివ్వండి. మనకు కుచ్చు రాకోకుండా బుగ్గల దగ్గర నీట్గా కూర్చుంటుంది. ఇలాగే సేమ్ ఇంకొక హ్యాండ్ కూడా అవతల సైడు కుట్టేసుకొని మొత్తం బ్లౌజ్ కూడా కుట్టేసుకోండి. నేను ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం కుట్టేసి చూపిస్తున్నాను. ఇలా వచ్చిందండి లుక్ అనేది. ఈ పింక్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఎవరీ గ్రీన్ అండి. సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అనేది. బ్యాక్ నెక్ డిజైన్ వచ్చేసి నేను ఈ విధంగా స్టిచ్ చేశాను. ఆ డిజైన్కి మన హ్యాండ్స్ డిజైన్ బాగా సూట్ అవుతుంది అనుకున్నాను. ఫైనల్ లుక్ సూపర్గా ఉంది కదా. నాకైతే భలే నచ్చిందండి. యాంగిల్స్ వచ్చేసి నేను ఈ విధంగా పెట్టాను. స్టార్ షేప్లో కట్ చేసి నా దగ్గర ఉన్న యాంగిల్స్ ఇలా సెట్ చేశాను. ఇట్లా ఓవరాల్గా బ్లౌజ్ అనేది ఇలా స్టిచ్ చేశానండి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో చిన్న కామెంట్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.